మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. వద్దురా వద్దురా పాకిస్తాన్ కొడుకులకు సాయం చేయకుర్రా, వాళ్ళు మా దేశ అమాయకులను పొట్టన పెట్టుకుర్రు, మీరు మాకు యుద్ధంలో సాయం చేయకున్నా సరే కానీ ఆ బడవేగాళ్ళకు సాయం చేయకురని ఎంత మొత్తుకుంటున్నా కూడా సాయం చేసిరు కదా. కింత కూడా ఇంగితం లేదా? ఎంతో మంది ఆడపిల్లలు ఉసురు పోసుకుర్రా, వాళ్ళ ఏడుపులు కానొస్తలేవా మీకు? ఓ ఏంది పిల్ల ఎవల మీద ఇంతగానం నోరు వారేసుకుంటున్నావు అంటారా? నేను ఒక్కదాన్నే కాదు, ఈ ముచ్చట తెలిస్తే మీరు నాకంటే ఎక్కువ తిడతారు. పాన్రి పాన్రి పురాగా చెప్తా. ఆపదలున్నప్పుడే ఎవల బుద్ధేందో తెలుస్తుంది అంటారు. ఇప్పుడు అట్లనే అమెరికా బుద్ధేందో బయటపడ్డది. ఎందుకు ఈ మాట అంటున్నానో భారతదేశ పౌరులు ప్రతి ఒక్కరు ఈ ముచ్చట ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీకు మంచిగా అర్థం కావాలంటే ఈ ఫోటోనో పారు చూడురి. కానొచ్చిందా? ఏమని రాసిందో ఆ ఫోటో మీద? పాకిస్తాన్ కు $1 బిలియన్ అంటే పాకిస్తాన్ కరెన్సీలో చెప్పాలనంటే 28,150 కోట్లు లోన్ ఇచ్చింది IMF, అదే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది జరుగుతుందని తెలిసే ఇండియా ముందే వద్దని వాదించినా కూడా వినకుండా ఈ IMF వాళ్ళు ఫండ్ ఇచ్చిరంటే చూడుర్రి, వాళ్ళు మన మాటలను ఎట్లా తీసి పారేసిరో. మరి ఈ ఫండ్ ఏమన్నా వాళ్ళ అవసరాలకు వాడుతుర్రా అంటే అది కాదు, మొత్తం తీసుకుపోయి ఆ ఉగ్రవాద ఉల్ఫాగాళ్ళ చేతిలో పెడుతుంది పాకిస్తాన్. ఈ ఉగ్రవాదులు ఇప్పుడు ఈ పైకంతోని ఆయుధాలు కొని ఎంతమంది పానాలు పొట్టన పెట్టుకుంటారో ఏం పాడో. ఇలా అస్సలు ముచ్చట ఏందంటే ఈ IMF ఎవలది? పేరుకే ప్రపంచ బ్యాంక్ గాని అందులో పెత్తనం మొత్తం అమెరికా ఉంది. ఈ పాటికి వాళ్ళు మొన్ననే చెప్పేసిరు కదా, మాకు ఈ యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు, మేము ఇది ఎవ్వలని ఆపమనము, కొట్టుకోమనము, ఇలా కలగజేసుకోము, జోక్యం చేసుకోమని అన్నోళ్ళు ఇప్పుడు ఇంత లోన్ ఇచ్చి సాయం చేశారంటే ఏమర్థం? మీరు కొట్టుక జావురి, మేము చూసుకుంటూ ఆనందిస్తాం అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్తుంది కదా అమెరికా. మరి ఈ లోన్ సాయంతో అమెరికా ఏం చేయదలుచుకుంది? మాకు సాయం చేయకున్నా సరే గాని మా యుద్ధం మేము చేస్తాం, మా తిప్పలేదో మేము పడతామని మొత్తుకుంటున్నా కూడా మనకిట్లా వెన్నుపోటు ఓడుస్తుందంటే ఏం ఆశించి ఇదంతా చేస్తుంది? ఇన్నొద్దులు వాళ్ళకి ఆర్థిక బలం తక్కువ కదా, వాళ్ళ అంతు చూడొచ్చు అనుకున్నాం. ఇంతెల్మే ఇంతటి ఘనకార్యం చేసింది కదా. మరి ఆ పాకిస్తాన్ వాళ్ళు ఈ అవకాశాన్ని వాడుకొని మళ్ళా ఎసోంటి ప్రమాదం తలగబెడతారో ఏం పాడు. ఇక దీన్ని బట్టి అర్థమైతలేదా అమెరికా బుద్ధి ఎసోంటిదో? మేము సాయం చెయ్యమని మీది మాటలకు చెప్పుకుంటేనే వెనక పొంటి చేస్తూనే ఉన్నది. అయినా కూడా మనం దేనికి భయపడే ప్రసక్తే లేదు. ఇన్నొద్దులు ఓపిక పట్టింది జాలు, బరిలకు దిగినాం కదా, తాడో పేడో తేల్చుకోవాల్సిందే అన్నట్టు ఆపకుట యుద్ధం చేస్తుంది మన సైనిక బలగం. ఎవల బుద్ధేందో బయటపడ్డది కాబట్టి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవ్వలకు తెలియదు. మనోళ్ళు బార్డర్లో యుద్ధం గురి తప్పకుండా చేయాలంటే మన ప్రాణాలను మనం వీలైనంత దాకా జాగ్రత్తగా ఉండి కాపాడుకోవాలి. ఏమంటున్నాం? పైలముండుర్రి. మీరు మిస్ వరల్డ్ పోటీలకు పోదామనుకుంటున్నారా? మీరు అనుకున్నారో లేదో కానీ నేను మాత్రం ఖచ్చితంగా పోవాలనుకున్నా. కానీ టూరిజం శాఖల వెబ్సైట్లో టికెట్ బుక్ చేసుకోవాలన్నట. అది చేసుకున్న వాళ్ళకే ఎంట్రీ ఉంటుందట. నాకు ఆ ముచ్చట తెలియదు. తెలిసినాక వెబ్సైట్ ఓపెన్ చేస్తే టికెట్లు అయిపోయినాయి అని సావు కబురు చల్లగా తెలిసింది. అబ్బా, అక్కడ జరగబోయే సంబరాలు కళారూపాలు తలుచుకుంటే మిస్ వరల్డ్ను చాలా మిస్ అయితట్టే అనిపిస్తున్నది. ఇంతకు అక్కడ ఎటువంటి కార్యాలు జరుగుతున్నాయి, ఆ సంబరాల సంగతి ఏందనేది మీరు కూడా తెలుసుకోండి. ప్రపంచ సుందరి పోటీలు చూడ 2 కళ్ళు జాలవన్నట్టే జరపబోతున్నారంటే పానం ఆవుతలేదు పోన్రి. సకల కళల ఖజానా నా తెలంగాణ, సర్వ సంస్కృతుల నజరానా నా తెలంగాణ. కాబట్టి మన తెలంగాణ గొప్పతనం వచ్చిన సుందరి మనలకు తెలిసేటట్టు, వాళ్ళు మన కళను చూస్తే కళ్ళు మెరిచిపోయేటట్టు మస్తు గొప్పగా చేస్తున్నారట. భాష సాంస్కృతిక శాఖలు మన కళలతోని ప్రపంచ అందగత్తలను మురిచిపోయేటట్టు చేసేటానికి కళలు ప్రదర్శన చేయబోతున్నారట. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ముద్దుగుమ్మలకు మన సంస్కృతి ప్రకారం ఆరతులిచ్చి హైదరాబాద్ కు తోలుకొని వచ్చిండ్రట. ఎయిర్పోర్ట్ లో 24 గంటలు కళాకారులుండి వాళ్ళు ఎప్పుడు విమానం దిగితే అప్పుడు వాళ్లకు ఘన స్వాగతాలు పలికిండ్రట. ఇగో 10వ తారీఖు నాడు ప్రపంచ సుందరి ప్రారంభోత్సవ వేడుకల మన రాష్ట్ర గీతాన్ని 50 మందితో వాడతారట. తర్వాత తెలంగాణ సంస్కృతి కళలు జానపదాలు ప్రతి ఒక్కటి ప్రదర్శన చేస్తారట. ఇక ఎట్లుంటది చెప్పుండ్రి, దుమ్ము దుమ్ము ధూమ్ దాముంటది. కాకతీయుల కాలం నుంచి తెలంగాణలో చేస్తున్న పేరుని శివతాండవం నాట్యాన్ని 250 మందితోనే వేస్తారట. అంటే ఎట్లుంటదో చూడుండ్రి, కండ్లు జిగేల్మంటాయి చూస్తుంటే. ఆ
నాట్యంలోనే నక్షత్రం ఆకారం, సీతాకోక చిలుక ఆకారం, మిస్ వరల్డ్ లోగో ఆకారాల తీరుగా నాట్యం చేస్తారట. అట్లనే భద్రాచలం అడవి బిడ్డలు కొమ్ము, కోయ నృత్యం, ఆదిలాబాద్ గోండు జాతి గుస్సాడి నృత్యం, ఇంకా తెలంగాణ దరువును ప్రపంచం అంతా ఇన్పించేటట్టు డప్పు మూతలు ఉంటాయట. తయ్యం అన్నట్టు బంజారా అక్కలు డాన్సులు, అట్లనే పల్లె జీవుల డోల్ మూతలు, ఒగ్గుడోలు దరువులు, ఇట్లా తెలంగాణ సంస్కృతి సౌందర్యాన్ని ప్రపంచానికి తెలిపేటట్టు అన్ని కళారూపాలను మిస్ వరల్డ్ వేదిక మీద ప్రదర్శిస్తారట. ఇంత గొప్ప సంబురాలను దగ్గరుండి చూసుకుంటున్నాడట భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ. మరి తెలంగాణ ఖ్యాతిని దునియా మొత్తానికి చాటే ఈ సంబురాలల్లా మనం కూడా భాగమైదాం. తెలంగాణ సర్కార్ కు అట్లనే భాషా సాంస్కృతిక శాఖకు అండగుందాం. ఏమంటారు?